ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మార్నింగ్ రొటీన్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ నేను మ్యాంగో రైస్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మ్యాంగోస్ అంతా కూడా వచ్చేసాయి కదా. ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి చాలామంది మ్యాంగో రైస్ చేస్తూ ఉంటారు. నేను ఈరోజు ఊరు నుంచి విలేజ్ నుంచి వచ్చేటప్పుడు మ్యాంగోస్ తెచ్చుకున్నాను. ఈ మ్యాంగోస్తో ఈరోజు నేను మ్యాంగో రైస్ ఎలా చేయాలో మీ అందరితో ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. దాంతోపాటు ఈరోజు నేను వాటర్ మిలన్ జ్యూస్ కూడా చేస్తున్నాను. సమ్మర్లో వాటర్ మిలన్ జ్యూస్ తాగితే హెల్త్ కూడా చాలా మంచిది కదా. ఈరోజు నేను వాటర్ మిలన్ జ్యూస్ అంతా కూడా మీతో షేర్ చేస్తున్నాను. దాంతోపాటు ఈరోజు నేను ఆఫ్టర్నూన్ ఏమేమి కర్రీస్ చేస్తాను, ఇంకా ఈరోజు పనులు ఏమేమి ఉన్నాయి, ఇవంతా కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు నేను మార్నింగ్ రొటీన్ అంతా కూడా మీతో షేర్ చేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా చూడండి. నెక్స్ట్ వీడియోలో నేను ఈరోజు ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ లాగ్ షేర్ చేస్తాను, అది కూడా చూడండి. మరి ఇప్పుడు మార్నింగ్ రొటీన్ మొత్తం చూసేద్దామా. మార్నింగ్ మేము కాఫీ తాగేశాక రోహన్కి పాలు కాంచిచ్చేసాను. తర్వాత ఇల్లంతా సర్ది పెట్టేశాక ఇప్పుడు నేను మ్యాంగో రైస్కి రెడీ చేస్తున్నాను. ఇక్కడ ముందుగా అన్నం చేసి పెట్టేశాను. ఇప్పుడు నేను మ్యాంగో రైస్కి అన్నీ కూడా రెడీ చేసి పెట్టేశాను. కావాల్సిన వస్తువులంతా ఇవి ఇక్కడ ఉన్నాయి కదా. ఈ మ్యాంగోస్ నేను విలేజ్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చాను కాబట్టి 1 వీక్ పైన అయిపోయింది. ఈ మ్యాంగో రైస్ ప్రిపేర్ చేయడానికి నేను ఇప్పుడు ముందుగా అన్నం చల్లారి పెట్టుకుంటున్నాను. అన్నం వేడిగా ఉన్నప్పుడు మ్యాంగో రైస్ చేసామంటే ముద్దగా అయిపోతుంది. అందువల్లనే నేను అన్నం అంతా కూడా ముందుగా చల్లారి పెట్టుకుంటున్నాను. ఈ విధంగా 10-15 నిమిషాలు ముందుగా చల్లారి పెట్టుకున్నామంటే అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది. ఈ విధంగా అన్నం చల్లారి పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత నేను ఇప్పుడు మామిడికాయని తురుముకుంటున్నాను. ఎలా తురుముతున్నాను కూడా మీరు చూడండి. ముందుగా ఈ మామిడికాయకి పైన జీడ్ అనేసి ఉంటుంది కదా, ఈ జీడ్ అంతా కూడా తీసేసిన తర్వాత పొట్టు పీల్ చేసేసుకోవాలి. ఈ పొట్టు అంతా కూడా పీలర్తో నేను ఈ విధంగా రిమూవ్ చేస్తున్నాను. ఈ విధంగా నేను ఇక్కడ తీసుకున్న 2 మామిడికాయలకి పైనుండే పొట్టు అంతా కూడా రిమూవ్ చేసేసాను. ఇప్పుడు ఈ కాయల్ని నేను ఒక గ్రేటర్ తీసుకుని తురుముకుంటున్నాను. ఎలా తురుముతున్నాను కూడా మీరు చూడండి. మీడియం సైజు హోల్స్ ఉంటుంది కదా, ఈ సైడ్ తురుముతున్నాను నేను. మరీ పెద్దగా ఉన్న సైడ్ తీసుకున్నామంటే తొందరగా వేగిపోదు, లేట్గా వేగుతుంది అనమాట. అందువల్ల మీడియం సైజ్ హోల్స్ ఉన్న సైడు నేను ఈ విధంగా తురుముకుంటున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మామిడికాయలు రెండింటిని నేను నీట్గా తురిమేసుకున్నాను. ఇవి ముట్లు మాత్రమే మిగిలాయి, ఇవి పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయ తురుములో పులుపు చాలా ఉంటుంది కదా, దీనికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు వేస్తున్నాను, అంటే కళ్ళు ఉప్పు వేస్తున్నాను. టేస్ట్కి తగినంతగా వేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే తిరగబోతు వేసిన తర్వాత కూడా వేసి కలుపుకోవచ్చు. తర్వాత నేను ఇక్కడ పోపు వేసుకోవడానికి ఆయిల్ వేడి చేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగగింజలు అంటే పల్లీలు వేసుకుంటున్నాను. ఈ పల్లీలు వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఈ పల్లీల్ని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మిగిలిన పోపులన్నీ కూడా వేసుకోవాలి. నేను ఇప్పుడు ఇందులో పచ్చిశనగపప్పు, ఆవాలు, ఉద్దిపప్పు, వాటితో పాటు జీలకర్ర ఇవన్నీ కూడా వేయిస్తున్నాను. ఇవన్నీ 1 నిమిషం పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు అంతా కూడా రెడ్ కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి. కలుపులేదంటే కింద మాడిపోతాయి, పైన అలాగే పచ్చి పచ్చిగా ఉండిపోతాయి పప్పులన్నీ కూడా. ఈ విధంగా కలుపుతూ వేయించుకున్న తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, రెడ్ కలర్లోకి టర్న్ అయ్యాయి పచ్చిశనగపప్పు అంతా కూడా. ఇప్పుడు ఈ పప్పులన్నింటినీ కూడా తీసి ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇవి సపరేట్గా చేసేసిన తర్వాత మిగిలిన తిరగబోతంతా కూడా వేసుకోవాలి. ఈ పల్లీలు, పప్పులు అంతా కూడా తీసి పక్కన పెట్టుకున్నామంటే పులుపులో ఉడికినప్పుడు మెత్తగా అయిపోకుండా ఉంటాయి. ఈ విధంగా పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లోనే ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని మిగిలిన తిరగబోతంతా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం పప్పులు, ఆవాలంతా వేయించేసుకున్నాం కదా. తర్వాత పచ్చిమిర్చి, ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా వేయించుకోవాలి. ముందుగా నేను ఇక్కడ ఎండుమిర్చి వేసాను, తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. ఈ పచ్చిమిరపకాయల్ని నేను ముందుగా కడిగి వాష్ చేసి తర్వాత కట్ చేసుకున్నాను కాబట్టి ఈ తేమ వల్ల ఇలా స్ప్లిట్ అవుతుంది. దీంతోపాటు కరివేపాకు కూడా వాటర్ తేమ వల్ల స్ప్లిట్ అవుతుంది. ఒక ప్లేట్ ఏదైనా అడ్డం పెట్టుకున్నారంటే మొహం పైన ఆయిల్ పడకుండా ఉంటుంది. తర్వాత ఈ విధంగా ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పోపులోనే నేను ఇంగువ, పసుపు, దాంతోపాటు మెంతిపొడి ఇవన్నీ కూడా వేసి కలుపుతున్నాను. నేను ఇక్కడ పసుపు 1/4 టీ స్పూన్ తీసుకున్నాను. తర్వాత ఇంగువ, మెంతిపొడి చిటికెడు తీసుకున్నాను. ఇవన్నీ ఒకసారి అట్లా కలుపుకొని ఇందులో మామిడికాయ తురుమును కూడా వేసేసుకోవాలి. మామిడికాయ తురుము వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ మామిడికాయ తురుముని కలుపుతూ వేయించుకోవాలి, లేదంటే ఒక సైడ్ బాగా మాడిపోతుంది కాబట్టి ఈ విధంగా కలుపుతూ ఒక 5-6 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్నామంటే ఈ మామిడికాయ అనేది పచ్చి వాసన రాకుండా ఉంటుంది. దాంతోపాటు ఈ మసాలాలన్నీ కూడా మామిడికాయకి బాగా పడతాయి కాబట్టి ఈ విధంగా 5-6 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఒక 5-6 నిమిషాల తర్వాత మీరు అబ్జర్వ్ చేశారంటే ఈ మామిడికాయ అనేది పచ్చి వాసన అంతా పోయి గుమగుమలాడుతూ ఉంటుంది.
ఈ సమయంలో మనం కొంచెం మామిడి తురుముని పక్కన తీసి పెట్టేసుకోవచ్చు, ఎందుకంటే అంతా కలుపుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ 2 మామిడికాయలు తీసుకున్నాను కదా, హాఫ్ మామిడి తురుముని సపరేట్ చేసేస్తున్నాను. మిగిలిన హాఫ్లో నేను ఇప్పుడు ఆల్రెడీ మనం అన్నం ఆరబెట్టుకున్నాం కదా, ఈ చల్లారిన అన్నం అంతా కూడా వేసి బాగా కలుపుకోవాలి. అన్నం అంతా వేసేసిన తర్వాత దీంతో పాటుగా మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, పచ్చిశనగపప్పు, ఆవాలు, ఉద్దిపప్పు, ఇవంతా కూడా ఈ పల్లీలంతా కూడా వేసేసుకోవచ్చు. ఈ పల్లీలు, మామిడి తురుము, అన్నము అంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసేసిన తర్వాత కూడా కలుపుకోవచ్చు. ఆల్రెడీ మనకు మామిడి తురుము, పల్లీలు అంతా వేగిపోయాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కూడా అన్నం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఉప్పు, పులుపు అంతా కూడా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు, ఒకవేళ పులుపు ఎక్కువైందంటే మళ్ళీ కొంచెం అన్నం కలుపుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మ్యాంగో రైస్ అంతా కూడా రెడీ అయింది. దీనికి నేను ఈరోజు పల్లీ చట్నీ ప్రిపేర్ చేశాను. పల్లీ చట్నీ లేకపోయినా ఒట్టి అన్నమే కూడా తినేయచ్చు, చాలా టేస్టీగానే ఉంటుంది. తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అన్నంతో పాటు నేను మామిడికాయ తురుము పక్కన తీసి పెట్టుకున్నాను కదా, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. తర్వాత నేను మ్యాంగో రైస్ని సర్వ్ చేసుకుంటున్నాను. మ్యాంగో రైస్ మీరు చూస్తున్నారు కదా ఎంతో కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా ఈ మ్యాంగో రైస్కి నేను ఇప్పుడు పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ఈ కాంబినేషన్ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈ విధంగా టిఫిన్ చేసి పెట్టేసిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి దీపం వెలిగించేశాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా దీపం పెట్టేసిన తర్వాత వీడియో తీస్తున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా ప్రతిరోజు నేను దీపం పెట్టేటప్పుడు పూలు మారుస్తానని. ఆల్రెడీ పూలంతా కూడా మార్చేసి దాంతోపాటు ఈరోజు నేను కర్పూరం, కడ్డీలంతా కూడా వెలిగించి దీపం వెలిగించేశాను. ఈ విధంగా పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత నేను టిఫిన్ కూడా చేసేసాను. టిఫిన్ చేసేసిన తర్వాత రోహన్కి స్నానం చేయించి తనను కూడా ఫ్రెష్ అప్ చేసేసాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా రోహన్ స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఈ విధంగా పోజ్ ఇస్తున్నాడు ఫోటో తీసుకోవడానికి. నేను ఇక్కడ వీడియో తీస్తున్నానని తెలిసి తను ఎలా పోజ్ ఇస్తున్నాడో చూడండి. తర్వాత నేను ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను వాషింగ్ మిషన్కి బట్టలు కూడా వేశాను. నేనైతే ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే బట్టలు మాత్రమే వాషింగ్ మిషన్కి వేస్తాను, నావి కానీ, రోహన్ కానీ, ఇంకా మా హస్బెండ్ అయినా సరే. ఇంకా క్యాజువల్గా యూజ్ చేసే బట్టలన్నీ కూడా నేను చేత్తోనే ఉతుక్కుంటాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా వీటిలో కొన్ని నేను వాషింగ్ మిషన్కి వేసి ఉన్నాయి, కొన్ని చేత్తో ఉతికి ఆరబెట్టాను. ఇప్పుడు రోహన్కి హాలిడేసే కాబట్టి తనవన్నీ కూడా డైలీ యూజ్ బట్టలే ఉన్నాయి, అందువల్ల ఎక్కువ వాషింగ్ మిషన్కి వేశాను నేను. ఫ్రెండ్స్ ఇప్పుడు సమ్మర్ కదా, అందుకే నాకు ఇలాగా చెమట ఫుల్గా పట్టేస్తుంది. ఈ సమ్మర్లో మనం కూల్గా ఈ వాటర్ మిలాన్తో జ్యూస్ చేసుకుందాము, ఎలా ఉంటుందో చూద్దాం. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వాటర్ మిలాన్ నేను ఇప్పుడు జ్యూస్ చేయబోతున్నాను. ఎలా చేయాలో కూడా మీరు చూడండి. ఈ వాటర్ మిలాన్ని 2-3 వేస్లో కట్ చేసుకోవచ్చు. నేను ఈరోజు ఒక ప్రాసెస్ చూపిస్తున్నాను వాటర్ మిలాన్ని ఎలా కట్ చేయాలనేసి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా సైడ్స్ కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఆ ఎండ్ ఈ ఎండ్ కట్ చేసేసుకోవాలి. తర్వాత మీరు ఇక్కడ లోపల చూస్తున్నారు కదా పైనుండే గ్రీన్ లేయరు, లోపలుండే వైట్ లేయరు అంతా కలిపి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నామంటే ఈజీగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వైట్గా ఉండే లేయర్ అంతా కూడా తీసేసుకోవచ్చు. ఈ విధంగా ఈ పైన ఉండే వైట్గా ఉండే లేయర్ అంతా తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని జ్యూస్ చేసుకోవాలి. ఈ విధంగా పొట్టంతా కూడా రిమూవ్ చేసుకున్నామంటే వాటర్ మిలాన్ని కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా పైనుండే పొట్టంతా క్లియర్ చేసేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా 2 పీసెస్ లా కట్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ వాటర్ మిలాన్ని తీసుకున్నాను కదా, ఈ వాటర్ మిలాన్ అంతటిని కూడా కట్ చేసేస్తున్నాను. ఇవన్నీ కట్ చేసిన తర్వాత పీసెస్ ఈ విధంగా ఉన్నాయి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా చూడడానికి. ఈ విధంగా కట్ చేసేసిన తర్వాత వీటిని నేను కొన్ని పీసెస్ తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను, ఎందుకంటే అన్నీ జ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా వాటర్ మిలాన్ పీసెస్ అన్నిటిని కూడా ఒక బాక్స్లో వేసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఈ విధంగా టైట్గా క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టామంటే నెక్స్ట్ డే కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మిగిలిన వాటర్ మిలాన్ని జ్యూస్ చేయడానికి కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టాను. హాఫ్ కట్ చేసిన వాటర్ మిలాను, తర్వాత షుగరు, దీంతో పాటు నేను ఇక్కడ ఐస్ క్యూబ్స్ కూడా తీసుకున్నాను. ఇక్కడ నేను షుగర్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఈ షుగర్ వచ్చేసి ఆప్షనల్ అనమాట, ఇది మీరు వాటర్ మిలాన్ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ స్వీట్గా ఉన్నిందంటే షుగర్ కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఒకవేళ వాటర్ మిలాన్ టేస్ట్ తక్కువగా ఉన్నిందంటే దీంట్లో ఎక్కువ షుగర్ వేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ షుగర్తో పాటు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటున్నాను. ఇవి డైరెక్ట్గా మిక్సీకి పట్టామంటే ఇది పట్టేస్తుంది కాబట్టి కొంచెంగా వాటర్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఈ విధంగా కొంచెం వాటర్ వేయడం వల్ల ఈజీగా గ్రైండ్ అవుతుంది.
ఈ విధంగా ఒక 2-3 నిమిషాలు గ్రైండ్ చేసుకున్నామంటే హై స్పీడ్లో ఈ వాటర్ మిలన్ అంతా కూడా బాగా జ్యూస్ అవుతుంది. ఇప్పుడు వీటిని ఫిల్టర్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇందులో సీడ్స్ ఉంటాయి కదా, కాబట్టి ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్లో మనం ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఒకవేళ షుగర్ ఏమైనా తక్కువైందంటే ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ ఒకవేళ సరిపోయిందంటే అలాగే కూడా సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 గ్లాసెస్ సర్వింగ్ గ్లాసెస్ తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా గ్లాసెస్లో పోసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. నేనైతే ఇంకా ఐస్ క్యూబ్స్ వేయట్లేదు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఎంతో కలర్ఫుల్గా ఇంకా టేస్టీగా ఉండే వాటర్ మిలన్ జ్యూస్ రెడీ అయింది. ఫ్రెండ్స్ చూసారు కదా వాటర్ మిలన్ జ్యూస్ ఎలా చేయాలో. ఇప్పుడు నేను ఇది రోహన్కి తాగిస్తాను, తను ఏం చెప్తాడో చూద్దాం. రోహన్, జ్యూస్ తాగుతావా? ఏం జ్యూస్ ఇది? వాటర్ మిలన్ జ్యూసా? సరే తీసుకో, 2 చేతులతో పట్టుకో. ఫ్రెండ్స్ వాటర్ మిలన్ జ్యూస్ బాగుందని చెప్పాడు రోహన్ కూడా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఈ వ్లాగ్ని. ఈరోజు మార్నింగ్ రొటీన్ అంతా కూడా మీతో షేర్ చేసుకున్నాను నేను. ఈరోజు మార్నింగ్ నేను మ్యాంగో రైస్ చేశాను కదా, ఈ మ్యాంగో రైస్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. దాంతోపాటు ఈరోజు వాటర్ మిలన్ జ్యూస్ కూడా చేశాను కదా. ఈ సమ్మర్లో వాటర్ మిలన్ జ్యూస్ రెగ్యులర్గా చేసుకుంటూ ఉండండి. వాటర్ మిలన్లో ఎక్కువ క్వాంటిటీ వాటర్ ఉంటుంది కాబట్టి ఇది హెల్త్కు చాలా మంచిది. ఒకవేళ డీహైడ్రేట్ అయింటే తప్పకుండా హైడ్రేట్ చేసి బాడీని హెల్తీగా ఉంచుతుంది. తప్పకుండా తాగండి మీరు కూడా. తర్వాత ఈరోజు వ్లాగ్లో నేను రొటీన్ వర్క్ అంతా కూడా మీతో షేర్ చేశాను కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. దాంతోపాటు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ వీడియోలో నేను ఈరోజు ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ వ్లాగ్ అనేది షేర్ చేస్తాను. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.